హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ట్వింకిల్ దివి. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ జామ్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ బీట్రూట్ జామ్ తయారీకి ముందుగా 2 మీడియం సైజ్ బీట్రూట్, 1 కప్ బెల్లం, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 కప్ డేట్స్ రెడీ చేసుకోవాలి. బీట్రూట్ని నీట్గా వాష్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పీసెస్ మునిగేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. డేట్స్ సీడ్స్ తీసేసి ఇవి కూడా కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న బీట్రూట్ డేట్స్ మిక్స్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారాక ఒక మెత్తటి పేస్ట్ లాగా, వాటర్ యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని బెల్లం యాడ్ చేసుకొని కుక్ చేసుకోగా మిగిలిపోయిన వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని బెల్లం కరిగాక మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గర పడ్డాక ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. టెక్స్చర్ మీకే అర్థమవుతుంటుంది. అంతే, లాస్ట్లో హాఫ్ లెమన్ పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ జామ్ రెడీ అయిపోతుంది. ఈ బీట్రూట్ జామ్ని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు స్టోర్ ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడుతుంటారు. మా పిల్లలకైతే ఈ బీట్రూట్ జామ్ చాలా ఇష్టం. చపాతీ విత్ జామ్, బ్రెడ్ విత్ జామ్ పెట్టొచ్చు. నేనైతే మార్నింగ్ రొటీన్లో చపాతీ చేశానండి. జామ్ అప్లై చేసి ఇస్తున్నాను. మా పిల్లల రియాక్షన్ ఎలా ఉందో చూసేద్దాం. మా కిడ్స్కి అయితే చాలా నచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.